ఏది మాట్లాడినా గొడ్డలి ప్రభుత్వంగా ఆయనది. ఇప్పుడు ఇంతకు పార్టీ పేరు కూడా మార్చినాం మేము. వైఎస్ఆర్ పార్టీ కాదు, గొడ్డలి పార్టీ అని. ఏది మాట్లాడినా నరుగుతాం, సంపుతాం, లేదంటే అంతు చేస్తాం, లేకుంటే మీ పరిశ్రమలు వస్తాయని మీ అంతు తేలుస్తా. పరిశ్రమలు అంతు తేల్చడానికి నువ్వు ఎవరు? పరిశ్రమలు పెట్టనీకి ఇన్వెస్టర్లు వచ్చినారు. ఒకవేళ వాళ్ళ తప్పులో ఒప్పులో ఉంటే లీగల్ గా మాట్లాడు, లీగల్ గా చెయ్యి. నువ్వు ఒక పరిశ్రమ పెట్టినప్పుడు ఏదైనా ఉండేప్పుడు ఆ పరిశ్రమ గురించి నువ్వు ఎందుకు భయపడాల్సి వస్తుంది? ఏ పరిశ్రమను పెట్టినా మీ అంతు చేస్తే మేము వచ్చిన తర్వాత తెలుస్తుంది. మీరు అమరావతి అభివృద్ధి చెందితే అమరావతి కాంట్రాక్టర్లను బెదిరిస్తావు, పోలవరం కాంట్రాక్టర్లను బెదిరిస్తావు. అంటే ఎవరు పని చేయకూడదు. బెదురుతో ఆగిపోతుందా లేదా అని కాదండి. ఇక్కడ సమస్య ఏమవుతుంది? ఇప్పుడు నేను ఒక మాట అంటాను, నేను దాని మీద కొద్దిసేపు చర్చ జరుగుతుందా లేదా? ఒక వేగ్గా నేను ఒక మాట అనకూడని మాట గాని ఒక మాట గాని మీతో అంటే దాని మీద ఏం జరుగుతుంది చెప్పండి? ఒక ఆలోచన వస్తుంది కదా, ఎందుకు నన్ను తిట్టాడు, నేను ఎందుకు నిన్ను కోప్పన్నాడు నా మీద, ఎందుకు నా మీద చేసినాడు అన్నప్పుడు అప్పుడు మీరు కూడా ఏ విధంగా ఫీల్ అవుతారు? అదే నేను చెప్తున్నది. ఫ్యాక్టా కాదా అనేది ప్రజలు చూస్తాడు, ఆ పెట్టుబడిదారుడు చూస్తాడు. ఈ పెట్టుబడి పెట్టేవాడు అన్ని ఆలోచన చేసే పెడతాడు ఎక్కడికైనా గానీ కూడా.